ఎలా ఉన్నారు అందరూ? అండ్ నా పేరు జరాద్, మీరు చూస్తున్నారు జేవి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఎడిగొస్తున్నా అంటే కల్వర్ టెంపుల్ వెళ్ళబోతున్నా గాయస్. ఈరోజు సండే కదా. అండ్ మార్నింగ్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ అయిపోయి ఉంటుంది. నేను పోతుంది ఇప్పుడు సెకండ్ సర్వీస్కి. నడుస్తున్నా. ఈ నుంచి కల్వర్ టెంపుల్కి 5 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్. బస్ అన్న ఆటో అన్న ఎక్కి వెళ్ళాలి అక్కడికి. నడుస్తున్నా మెయిన్ రోడ్ దాకా. అయితే కల్వర్ టెంపుల్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి గైస్ తెలంగాణలో, ఆంధ్రాలో. నేను పోతున్న కల్వర్ టెంపుల్ చర్చ్ అయితే జహీరాబాద్ బ్రాంచ్ గైస్. సో గైస్ మనకి ఫస్ట్ ఎక్కినామన్నమాట. ఇప్పుడే కల్వర్ టెంపుల్కి ప్రయాణం వస్తుంది ఇప్పుడు ఒక 5 minutes. సో గైస్ మనం ఇది ఏంటంటే మెయిన్ రోడ్ మీద ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కల్వర్ టెంపుల్ పోతాం మనము. అండ్ చూడొచ్చు కార్లు దిగుతున్నాయి. ఒక సైడ్ నుంచి నడుస్తున్నా నేను. అండ్ కల్వర్ టెంపుల్ చూపిస్తే చూడండి. మీరు ఇక్కడ జైరాబాద్ చర్చ్కి రావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ హుగేల్ చౌరస్తా కాడ దిగాలి గైస్. బస్ ఎక్కి హుగేల్ చౌరస్తా కాడ దిగి కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే కల్వర్ టెంపుల్ ఉంటుంది. ఇంకో మెయిన్ రోడ్ అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను నేను. నేను ఎదురుగా ఉన్నా కల్వర్ టెంపుల్ ఎదురుగా. ఇదిగో చూడండి, అదే లోపలికి వస్తున్నా ఇప్పుడు నేను. ఇదే అన్నమాట ఎంట్రన్స్ మనది. ఇడికెంచి ఎంట్రన్స్ గైస్. అది చర్చి. సో గైస్ నేను ఏమంటే కల్వర్ టెంపుల్కి వచ్చేసాను అనమాట. కానీ ఇక్కడ చూడండి, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నా. సర్వీస్ నడుస్తుంది. అండ్ ఇది బేకరీస్ గైస్. బేకరీ ఇది సలాం బేకరీ. అండ్ ఇవి ఇక్కడ బుక్ సెంటర్స్ గైస్. ఇవన్నీ ఇక్కడ ఇక మనం ఇక్కడ నుంచి వచ్చిన ఎంట్రన్స్ అనమాట. ఇది ఇవన్నీ బుక్ సెంటర్స్ గైస్. పరిశుద్ధపరచావే స్తోత్రము స్తోత్రము. నేను ఇప్పుడు ఏంటంటే లోపలికి పోతున్నాను అనమాట, కల్వర్ టెంపుల్ లోపలికి. చలో నుంచి వచ్చామన్నమాట మనం ఎంట్రన్స్. ఈ స్టెప్స్ ఇది ఏందో అది సిస్టర్ సైడ్ గైస్. అండ్ ఇక్కడ స్టెప్స్ నుంచి వచ్చినా అనమాట నేను. అండ్ మనం అక్కడ నుంచి వచ్చినాం చూడండి. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వచ్చినాం అనమాట. అండ్ ఇవన్నీ స్టెప్స్ నుంచి మనం పోతున్నాం అనమాట లోపలికి. అండ్ ఒకసారి పైన చూపిస్తే చూడండి గైస్. నేను పైన వ్యూ గైస్. ఇది ఎట్లుంటది కల్వర్ టెంపుల్. అండ్ ఇది సిస్టర్ సైడ్ గైస్. సో గైస్ నేనైతే కల్వర్ టెంపుల్ లోపలికి వచ్చాను అనమాట. సర్వీస్ నడుస్తుంది. ఇంకా ఎవరైతే రాలేరు జనాలు. చూపిస్తాను కదా, అక్కడ వర్షం జరుగుతుంది అనమాట. కిందికి పోతున్నాం. ఇది మెంబర్షిప్ కార్డు ఉంటే ఇక్కడ స్వైప్ చేయాలి గైస్ ఇక్కడ. సో ఇది ఒక టైప్ ఆఫ్ అటెండెన్స్ లాగా. ఇది లోపలికి వచ్చిన గైస్ నేనైతే. చూడండి
లోపల ఇప్పుడైతే వర్షం నడుస్తుంది గైస్. నేనైతే జెంట్స్ సైడ్ పోతున్నా. నేనైతే పైన కూర్చుంటా గైస్, ఎందుకంటే మళ్ళా ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి నాకు టైం పడుతుంది చాలా. ఆడ ఇంకా రాలేదు కదా, వస్తారు కదా ఇప్పుడు. చాలా మస్తు మంది ఉంటారు అనమాట, రానికి ఇబ్బంది అవుతుంది బయటికి రానికి. ఇంకా ఎప్పుడు వస్తుంది గైస్. ఈ సన్నిధికి నడిపించగలిగిన మనస్సుమయ కుటుంబ సమేతంగా నీ సన్నిధికి రాగలిగిన ఆధిక్యత దయచేయగా ప్రార్థన చేయాలి. మన మందిరంలో ప్రతి ఒక్కరు కుటుంబంగా దేవుని సన్నిధికి రావాలి. ఒంటరి రావడం ఈ బాలికని భక్తులు అడుగుతారు దేవునికి, అయ్యా అయ్యా కుటుంబంలో సభ్యులు వచ్చే కుటుంబం చేయాలయ్యా. ఎవరైతే సో గాయస్ ఇప్పుడైతే చర్చ్ అయిపోయింది అనమాట, సర్వీస్ అయిపోయింది. నేను చర్చ్ నుంచి బయటకు వస్తున్నా గాయస్. చర్చ్ నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నా అనమాట. ఇక్కడ అంతా సరౌండింగ్ చూపిస్తా ఎట్లుందో మొత్తం. ఈ గార్డెన్, ఇంకా చర్చి, ఇంకా బుక్ సెంటర్స్. బయట పార్కింగ్ గాయస్. ఇక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట. ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి గాయస్. నేను చూడండి, నేను వచ్చింది అయితే అక్కడ నుంచి గాయస్. ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా లోపలికి వచ్చాను అనమాట. అండ్ మొత్తం గార్డెన్, ఇక్కడ రిలాక్స్ రెస్ట్ తీసుకుని అనమాట. ఇది అంతా సరౌండింగ్స్. So guys, నేను చూపించిన కదా గాయస్, ఇదైతే చాలా బేకరీస్ అనమాట. ఇక్కడ మొత్తం బేకరీ అనమాట ఇది. అండ్ లోపల చూపిస్తే చూడండి. స్టార్టింగ్ వచ్చిన కదా గాయస్, నేను వచ్చిన స్టార్టింగ్ అయితే ఇలాగనమాట. అండ్ ఇది వచ్చేసి డోర్ 1 గాయస్. ఇక్కడ నుంచి జెంట్స్ వెళ్తారు. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ గాయస్, ఇక్కడ హ్యాండ్ వాష్కి. అండ్ ఇక్కడైతే వాష్రూమ్స్ అనమాట ఇవి. ఇది డోర్ 3 అంట. అండ్ ఇక్కడ నుంచి మొత్తం స్టేజ్ అంతా కనిపిస్తుంది గాయస్. అండ్ ఇదనమాట మొత్తం. ఇది లెఫ్ట్ సైడ్ గాయస్. ఇది జెంట్స్ పోతారు ఇక్కడికి నుంచి లోపలికి. ఇక్కడ చెప్పుల స్టాండ్స్ గాయస్, ఫుట్వేర్ బయట పెట్టడానికి అనమాట. సండే క్లినిక్ గైస్, క్లినిక్. అండ్ ఇది షాలం బేకరీస్.
సో గైస్ ఇదైతే బుక్స్ సెంటర్ అన్నమాట. ఇక్కడ బైబిల్స్, స్టోరీ బుక్స్ అండ్ కీ చైన్స్, ప్రేయర్ ఆయిల్స్, పెన్స్, క్యాలెండర్స్, బ్యాండ్స్ అంటారు, రబ్బర్ బ్యాండ్స్, క్యాలెండర్స్ ఉన్నాయి గైస్ అండ్ పెన్స్, క్యాలెండర్ అండ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి గైస్, వాక్యంతో కూడున్నాయి. అండ్ ఈ బైబుల్ కవర్స్, పర్సెస్, రింగ్స్, కీ చైన్స్. చూసారు కదా గైస్ కల్వర్ టెంపుల్ చాలా ఎంతో చక్కగా ఉంది. అండ్ నేను ఇక్కడ బయట ఉన్నా గైస్, బయటకు వచ్చేసిన కల్వర్ టెంపుల్ బయట ఎంట్రన్స్ కార్డ్ ఉన్నా నేను. అండ్ ఇగో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం గార్డెన్ కనిపిస్తుంది గైస్ మీకు అయితే. లోపల అన్నమాట మనం ఇప్పుడు బయటికి వస్తున్నాము. సో గాయస్ ఇక్కడైతే బైక్స్ పార్క్ చేసారు గాయస్. మొత్తం ఇది పార్కింగ్ ఏరియా. ఇదంతా ఇది గోడ బయట గాయస్. ఇది గాయస్ ఇక్కడ వెళ్తే మళ్ళా రావడానికి పోవడానికి ఇక్కడ ఆటోస్ ఉంటాయి గాయస్. ఇక్కడ అంతా ఇంకో ఇదే ఆటోల ప్లేస్ అన్నమాట. ఇక్కడ చర్చి బయటనే ఉంటాయి గాయస్, ఆటోస్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో గాయస్ మనమైతే ఆటోలో ఎక్కినాం అన్నమాట. ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్తున్నాం. సర్వీస్ అయిపోయింది, సండే సర్వీస్. ఇంకో మీరు ఇక్కడికి కల్వర్ టెంపుల్ కి వచ్చేటట్లయితే ఉగ్గలి చౌరస్తా కూడా దిగండి, కల్వర్ టెంపుల్ కనిపిస్తుంది గాయస్. ఇంకా నడుచుకుంటూ వచ్చేసేయండి, లేదంటే ఆటోలు ఎక్కినా కానీ రావచ్చు, ఆటోలు కూడా దిగుతాయి. పొద్దున మార్నింగ్ సర్వీస్ కి అయితే ఆటోస్ రావు గాయస్, ఓన్లీ సెకండ్ సర్వీస్ కి థర్డ్ సర్వీస్ కి అయితే ఆటోలు వస్తాయి అనమాట. ఇదే చూడండి, నేను ఉగ్గలి చౌరస్తా చూడండి. మీకు ఈ స్టాచ్యూని గుర్తుపెట్టుకోవాలి గాయస్ మీరు. సో గాయస్ ఈ స్టాచ్యూని అయితే గుర్తుపెట్టుకోండి అన్నమాట మీరు. ఉగ్గలి చౌరస్తా అక్కడ దింపుతారు గాయస్. ఆ వైట్ కార్ కనబడుతుంది కదా మీకు, అక్కడైతే దింపుతారు అనమాట మీకు, వైట్ కార్ దగ్గర. అదే అనమాట కలవటం. థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. మనం 128 సబ్స్క్రైబర్స్ తో ముందుకెళ్తున్నాం అనమాట. అండ్ సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఇంకా లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. సో చూసారు కదా కల్వర్ టెంపుల్ ఎలా ఉందో, సర్వీసెస్ ఎట్లా ఉన్నాయో. అండ్ మార్నింగ్ సర్వీస్ నేను వెళ్ళలేదు, నేను సెకండ్ సర్వీస్కి వెళ్ళా. అండ్ 4 సర్వీసెస్ ఉంటాయి గాయస్ కల్వర్ టెంపుల్ లో. జైరాబాద్ బ్రాంచ్ కూడా సేమ్ హైదరాబాద్ బ్రాంచ్ ఎట్లా ఉందో సేమ్ అట్లానే ఉంది ఇది. దిస్ ఈస్ జయరాజ్ రాజ్. సీ యూ లేటర్. బాయ్ బాయ్.